వీరాభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుంది? బిగ్ బాస్ షోలా ఉంటుంది. ఇదే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సీజన్ 7 విజేత ప్రకటించాక అన్నపూర్ణ స్టూడియో వెలుపల ఎంత రచ్చ జరిగిందో మనందరికీ తెలిసిందే. విచక్షణ కోల్పోయిన కంటెస్టెంట్ల ఫ్యాన్స్ అర్ధరాత్రి పూర్తిగా వీరంగం క్రియేట్ చేశారు. వాగ్వాదంతో మొదలై ఘర్షణ స్టేజ్ దాటి ప్రజా ఆస్తుల విధ్వంసం వరకు వెళ్ళింది. ఏకంగా ఆర్టీసీ బస్సులపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. చేతికి దొరికిన వస్తువులు రాళ్లతో బస్సులపై ఒక ఉన్మాదుల్లాగా చేసిన పరిస్థితి మనం చూసాం. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అమర్దీప్, గీతు అండ్ అశ్విని కార్లు కూడా ధ్వంసం చేసేశారు. ఈ ఘటనతో అప్పుడే హౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు, అక్కడికి వచ్చిన అభిమానులు అండ్ స్థానికులు భయభ్రాంతులకు గురైపోయారు. అసలు ఈ ఘటనలో తప్పు ఎవరిది? బిగ్ బాస్ నిర్వాహకులు ఇలాంటి పరిస్థితి వస్తుందని అంచనా వేయలేకపోయారా? ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పోలీసులు నిర్లక్ష్యమా అంటూ నెటిజన్లు అయితే కామెంట్లు చేస్తూ ఉన్నారు. అభిమానులు వీరంగం సృష్టించడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు అంటూ ఆయన కామెంట్ చేశారు. ప్రజలను సురక్షితంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం ఏంటి అంటూ సమాజంపై దాడి చేసినట్టే అంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. బిగ్ బాస్ షో వద్ద జరిగిన ఘటనలో పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు కూడా నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సుమోటో కింద కేసు కూడా ఫైల్ చేసిన పరిస్థితి. 147, 148, 290, 353, 427 రెడ్ విత్ 449 సెక్షన్ కింద అయితే ఆల్రెడీ కేసులు నమోదు చేశారు. అండ్ పలువురు అభిమానులపై కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి స్పష్టంగా చూడొచ్చు. ఇక బిగ్ బాస్ షో గొడవపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసిన అభిమానులపై అయితే కేసులు నమోదు చేశారు. అండ్ 6 బస్సులు, పోలీస్ వాహనం అండ్ 2 ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేశారు అభిమానులు. సీసీటీవీ ఫుటేజ్, వీడియోలు వచ్చిన ఆధారాలతో ప్రస్తుతమైతే నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. దాడులకు పాల్పడ్డ అభిమానులను కూడా అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు అనౌన్స్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పల్లవి ప్రశాంత్ పై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ కేసుని. బికాజ్ ఇది బిగ్గెస్ట్ రియాలిటీ షో కానీ ఒక డిజాస్టర్ లాగా మార్చేశారు. పోలీసులకైతే చుక్కలు చూపించారు. అభిమానులంతా ఎక్కడ కూడా కంట్రోల్ కాకుండా
ప్రభుత్వ అండ్ ప్రైవేట్ వాహనాలు ధ్వంసం చేయడం ఏంటి, ఇదేం వెర్రి అంటూ చాలామంది కూడా కామెంట్ చేసిన సిచ్యువేషన్. అండ్ ఈవెన్ సిపిఐ నారాయణ కూడా స్పందించారు. అసలు కేసులు ఫైల్ చేయాల్సింది వీళ్ళ మీద కాదు, బిగ్ బాస్ షో నిర్వాహకుల మీద కేసు ఫైల్ చేయాలి అన్నటువంటి మాట కూడా సిపిఐ నారాయణ చెప్పినటువంటి సిచ్యువేషన్.